హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం చేయబోయే రెసిపీ గోంగూర బోటి. కిలో బోటి అయితే తెచ్చుకున్నా. ఇది ఇప్పుడైతే మా ఆవిడ క్లీన్గా గ్రీన్ కడుగుతుంది, ఉప్పేసి చాలా నీట్గా కడుగుతుంది. అయితే ఆమెకి ఇచ్చేసాను నేను. చాలా చాలా నీట్గా అయితే కడిగేసింది. దాని తర్వాత మన బోటు నీట్గా క్లీన్గా కడిగింది. దాని తర్వాత కుక్కర్లో వేసుకోవాలి, బోటి వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని 2 లేదా 3 విజిల్లు వచ్చేటట్టు చూసుకోవాలి. మెత్తగా ఉడుకుతుంది. ఉడుకున్న తర్వాత మనం కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2 లవంగాలు, 4-5 మిరియాలు, లవంగాలు, యాలకులు, ధనియాల పౌడర్, మెంతి, ఆవాలు, జీలకర్ర ఇవైతే అంతపాటు కొబ్బరి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దీనికి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. దాంట్లో ఉల్లిపాయలు 2-3 వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత గిన్నె పెట్టి ఆయిల్ అయితే పోసుకోవాలి. మనం 4-5 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మనము కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దాంతోపాటు కరివేపాకు, 3-4 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుంది వేసుకొని ఎర్రగా వేగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఎర్రగా వేగింది. దాని తర్వాత 4-5 పచ్చిమిర్చి, దాని తర్వాత మనం కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు గోంగూర. దాని తర్వాత ఒకసారి కొని అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పసుపు వేసుకోవాలి కొంచెం. దాని తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక బోట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేటట్టు తిప్పుకోవాలి. దాని తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. దాని తర్వాత కారం పొడి వేసుకోవాలి, 2 స్పూన్లు. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే బోట్ అయితే రెడీ అయిపోయింది. లైట్గా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడుకుతుంది, వాటర్ మొత్తం ఇంకునేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే మనం తిని చూద్దాం. బోటి, గోంగూర బోటి, జొన్న రొట్టెలు అయితే తింటున్నాను నేను. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, వెరీ నైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.